వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కొంతమందిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అంతమందిని అన్నిసార్లు మోసం చేయటం కుదరదు అనే సాధ్యం కాదు అనేటువంటిది మనకు ఒక నానుడి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కళ్ళార్పకుండా చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్తారు. దాన్ని చాలా కన్విన్సింగ్గా చెప్పగలరు. చెప్పే టాలెంట్ ఆయనకు ఉంది. కాకపోతే అన్నిసార్లు కూడా నమ్మటం అనేటువంటిది, నమ్మించడం అనేటువంటిది జరగదు. ప్రజలు కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటారు అనేటువంటిది ఎక్కడో ఒక చోట సూపర్ సిక్స్ లాంటి హామీలకి వాళ్ళు ఆశపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి కూటమి పాలనలో వచ్చినటువంటి అనేక మార్పులు, తాము ఎలా మోసపోయాం ఏమిటి అనేటువంటిది ప్రజలు మెల్లిమెల్లిగా గమనిస్తున్నారు. ఇది ఓటు అనే ఆయుధం రూపంలో వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా తీసుకుంటే అసలు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే, కానీ పోయినవి 6,215 కోట్లు అనేటువంటిది ఇప్పుడు తాజాగా లెక్కలు కేంద్ర పార్లమెంట్ సాక్షిగా బయటపడుతున్నటువంటి ఏపీ లెక్కలు ఇవి. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా అవలీలగా చెప్పేస్తారు. అసలు 29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి రాష్ట్రంలోకి, 2 ఏళ్లలో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించేశాము అని ఆయన ప్రచారం చేస్తూ ఉంటే, దానిలో డొల్లతనం అంతా కూడా పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. గత 2 ఏళ్లలో ఏపీకి కేవలం 6,962 కోట్లు విలువైనటువంటి 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పార్లమెంట్లోనే స్పష్టం చేసింది. DPIIT ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో రాష్ట్రంలోకి మొత్తం 10 ప్రాజెక్టులు వస్తే అందులో 2 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తాజాగా లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో మొత్తం పెట్టుబడి 6,962 కోట్లు. వీటి ద్వారా సుమారు 22.167 ఉద్యోగాలు, 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కారు కప్పం వసూళ్లకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్ళిపోయిన కోకోకోలా, జూపిటరు, ఆజాద్ మొబిలిటీ, ఐస్పేస్, జెన్ఫ్రా లాంటి కంపెనీల పెట్టుబడుల విలువ 6,215 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇది కాగ్ చెప్తున్నటువంటి లెక్కలు, అధికారిక లెక్కలు, ఇవి కాకి లెక్కలు కాదు. లోక్సభలో కేంద్రం మరో ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తూ, గడిచిన 2 ఏళ్లలో ఏపీలో 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇక 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని ఆయన చెప్పడం ఇది మన మహానాడులో కూడా ఆయన చెప్పారు. పార్టీని మోస్తున్నది మోయిపోయేది కార్యకర్తలని కూడా చెప్పుకొచ్చారు ఆయన. కార్యకర్తల బీమా కోసం 150 కోట్లు ఖర్చు చేశాం. విజయాలకు కారణమైన తెదేపా కుటుంబానికి శాశ్వతంగా రుణపడి ఉన్నాను నేను. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారు. వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహాయంతో ఆక్సిజన్ అందించాము. 23 నెలల్లో 23 లక్షల పెట్టుబడులు సాధించామని అన్నారు టీడీపీ మహానాడు సందర్భంగా. పెట్టుబడులు తెచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వార్త. కానీ వాస్తవాలు చూస్తే 4,520 MSMEలు మూతపడ్డాయని, తద్వారా 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కూడా కేంద్ర లెక్కలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 ఏళ్లలో 22,167 ఉద్యోగాలు వస్తే, అదే సమయంలో 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు అని. అంటే ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం రాకపోగా ఉన్న 26,310 మంది ఉద్యోగులను రాష్ట్రం కోల్పోయింది అనేటువంటిది. గత 2 ఏళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బీహార్, జార్ఖండ్ కంటే కూడా దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించింది. 2024-25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97% పరిమితమైంది. అది బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే కూడా తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్టుగా కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు 2 ఏళ్లలోనే ఏపీ అప్పులు 3,59,157 కోట్లకి ఎగబాకాయి. ద్రవ్య రెవెన్యూ లోటు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని కాగ్ లెక్కలు చెప్తున్నాయి. 2 ఏళ్లలో రాష్ట్రంలోకి 28 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు
ఎంత నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదు. వచ్చినవి కేవలం 6,962 కోట్లు మాత్రమే అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రెడ్ బుక్ వేధింపులు కప్పం కట్టలేక 2 ఏళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన కంపెనీల పెట్టుబడి విలువ మాత్రం 6,215 కోట్లు కావడం గమనార్హం. ఇక 2 ఏళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యం కారణంగా మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించినటువంటి ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది అనేటువంటిది కూడా కేంద్ర లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొలమానంగా భావించే కొన్ని వ్యవస్థలు గత 2 ఏళ్లలో ఎంత దారుణంగా పతనం అయ్యాయో ఒకసారి పరిశీలిస్తే GLDPలో తగ్గిపోయినటువంటి GST వాటా రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేసాయి. లక్షలాది మందికి ఉపాధి లభించింది. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు రాష్ట్రంలో ప్రతి నెల నమోదవుతున్నటువంటి GST గణాంకాలకు ఎక్కడా పొంతన కుదరట్లేదు అనేటువంటిది కూడా స్పష్టంగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. గత 2 ఏళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో GST వాటా గణనీయంగా పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2023-24లో రాష్ట్ర GSDPలో 2.20% ఉన్నటువంటి GST గడిచిన 2 ఏళ్ల కాలంలో 30 బేసిక్ పాయింట్లు తగ్గి 1.90% పడిపోయింది. 2025-26లో GSDP 2025-26లో GSDPలో 17.62 అంటే 857 కోట్లుగా ఉంటే అందులో GST రాబడి కేవలం 1.9% అంటే 34,301 కోట్లు మాత్రమే కేంద్ర మంత్రి లోక్సభలో వెల్లడించారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర GST ఆదాయంలో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం అన్నారు. సంపద సృష్టిస్తే GSDPలో GST వాటా పెరగాలి కానీ ఎందుకు తగ్గింది అని ఆర్థికవేత్తలు ఏపీని ప్రశ్నిస్తున్నారు. 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొరికిన చోటల్లో అప్పులు చేయటమే కానీ ఆస్తుల కల్పన ఊసే లేదన్నారు. మరి సంపద సృష్టి అని చాలా ఘనంగా చెప్పారు అనేటువంటిది ఇప్పుడు చాలా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అన్ని అప్పులు చేస్తున్న సంక్షేమాన్ని మాత్రం ప్రజలకు అందించడం లేదు. 2 ఏళ్లలో చంద్రబాబు సర్కార్ బడ్జెట్ లోపల బయట రాజధాని పేరుతో చేసిన అప్పులు 3,59,157 కోట్లకు చేరాయి అంటే ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో ఊహించవచ్చు. రోజు 492 కోట్లు అప్పు చేయిందే బాబు సర్కార్కి పూట గడవట్లేదు అనేటువంటిది సంపద సృష్టి మాటే లేదు. అప్పులతో పాటు నిత్యం చేబదుళ్ళు ఓడీలతో పాలన సాగుతోంది. 2023-24తో పోలిస్తే తగ్గిన రాష్ట్ర ఆదాయం కాగ్ నివేదిక ప్రకారం 5.09% చేరిన ద్రవ్య రెవెన్యూ లోట్లలో అగ్రస్థానంలో ఉంది. ఇక శాంతి భద్రతల్లో 26వ స్థానానికి పడిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. రాష్ట్ర పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలతో పోలిస్తే 28వ స్థానంలో ఉన్నట్టుగా కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పోలీసు సంస్కరణలో నేర న్యాయ చట్టాల అమలులో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందనే విషయాన్ని ఈ నివేదికలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కీలకమైన శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు గాను రాష్ట్రానికి కేవలం 29.88 పాయింట్లే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే అక్రమాల కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, కోర్టులు ముట్టికాయలు వేసినా కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటి అంశాల్లో మాత్రం ర్యాంకులు ప్రకటిస్తే మొదటి స్థానం దక్కుతుంది అనేటువంటి విమర్శలు కూడా సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ప్రచారంతో మస్కా కొట్టేద్దామని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా నిజాలు మాత్రం దాచేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు నిలదీస్తారని టీడీపీ క్యాడర్లో ఆందోళన ఇప్పటికే మొదలైంది. ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్లకే పెన్షన్ లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, తల్లికి వందనం లేదు. ఇక 2వ ఏడాది 20 లక్షల మందికి కోత పెట్టేశారు. ఈ ఏడాది 22.65 లక్షల మందికి మొండి చేయి. PM కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభోకి 20,000 ఎక్కడ, అందులోనూ 7 లక్షల మంది రైతులకు పూర్తిగా మంగళం. 2 ఏళ్లలో 6 గ్యాస్ సిలిండర్లు కానీ ఇచ్చింది 2. సూపర్ 6 బకాయిలు మొత్తం 99,688 కోట్లుగా ఉంది. 1,99,688 కోట్లుగా. ఇక రెగ్యులర్గా అందాల్సినవి ఏవి అందట్లేదు. ఉద్యోగుల హామీలకి హుళక్కయ్యాయి. PRC IR లేదు, పెండింగ్ DAలు లేవు, దగా DSCతో నిరుద్యోగుల మండిపాటు, ఇంటింటికి అబద్ధం
అనేలాగా నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అమలు కాబోతోంది. అమలు కాని హామీలు అమలైనట్టు చెప్పే గోబల్స్ యాత్ర. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు, జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో చూపిస్తూ ఓదరగొట్టారు. 2 ఏళ్లైంది, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకు అన్నిట్లో ముడి చేయే, కానీ ఏమిచ్చినా ఇవ్వకపోయినా ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేసి ప్రజలకు మస్కా కొట్టేయచ్చు అన్నటువంటిది చంద్రబాబు ఆలోచన. హామీల్లో ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేక విఫలమైన చంద్రబాబు ఇప్పుడు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి 45 రోజుల భారీ ప్రచార కార్యక్రమానికి తెరతీశారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో జనంలోకి వెళ్లాలని చంద్రబాబు పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఆదేశించారు. కానీ ప్రతి గడప తొక్కాలి, ప్రతి తలుపు తట్టాలని చంద్రబాబు చెబుతుంటే తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఏం చెప్పాలా అని పార్టీ కేడర్ బిక్కుబిక్కుమంటున్నారు. చేయని పనులు చేసినట్టు, ఇవ్వని సొమ్ము ఇచ్చినట్టు, నెరవేర్చిన హామీలు నెరవేర్చినట్టు చెబితే ప్రజలు నమ్మేస్తారా, ఊరుకుంటారా, కాలర పట్టుకుని నిలదీయరా అని మదన పడుతున్నారు. సూపర్ 6లో పూర్తిగా అమలైంది ఒకటి లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలన 2 ఏళ్లు దాటిన 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సూపర్ 6లో పూర్తిగా అమలైన హామీ ఒకటి లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన మహిళలకి ఏడాదికి 18,000 చొప్పున, 2 ఏళ్లలో 36,000 బాకీ ఒక్కొక్క ఆడబిడ్డకి. నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున, 2 ఏళ్లలో ప్రతి నిరుద్యోగికి 72,000 బాకీ. 50 ఏళ్ళు నిండిన వారికి నెలకు 4,000 చొప్పున, 2 ఏళ్లలో 36,000 బాకీ. మరోవైపు తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు, 2వ ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా 8,000, 9,000 మాత్రమే. కొంతమందికి 13,000 ఇచ్చారు. అన్నదాత సుఖీభో కింద పీఎం కిసాన్ కాకుండా 20,000 ఇస్తా ఉన్నారు. అంటే 2 ఏళ్లకు 40,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది 14,000 మాత్రమే. ఇక్కడ బాకీ 26,000. గ్యాస్ సిలిండర్ లేట 3 ఉచితం అన్నారు. 2 ఏళ్లలో 6 ఇవ్వాల్సి ఉండగా 2 మాత్రమే ఇచ్చారు. సో ఇలాగా 16 సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసుల్లోనే ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 0 వడ్డీ రుణాలు ఎగ్గొట్టి మహిళలను నిండా ముంచారు. ఫీజు రీయింబర్స్మెంట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలను అయోమయంలో పడేశారు. ఉద్యోగులకు కూడా మొండి చెయ్యి. ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయి, 40,000 కోట్లకు పైగా బకాయిల చెల్లింపులు లేవు. ఉద్యోగులకు అన్ని ఇబ్బందులే. ఇక పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తామని చెప్పినా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో పాటు ఆసుపత్రి సేవలు నిలిపేస్తుంటాం. ఇవన్నీ ఇస్తామని ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చేయి. ఇప్పుడు జనం ఆ బాండ్లు చూపించి ఇమ్మని అడిగితే ఏం చేయాలి అని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు అనేటువంటిది. ఇంకా విద్యుత్ ఛార్జీల భారాన్ని కూడా విపరీతంగా మోపారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా ఒక పక్క డిఎస్సి పైన చేసిన దాన్ని, డిఎస్సి డిఎస్సి అది పెద్ద స్కామ్ అయింది అనేటువంటిది. ఇక స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీలతో అక్రమాలతో నిరుద్యోగులు ఉసురు పోసుకున్నారు అంటూ ఇలా ఇన్ని రకాల అవకతవకల మధ్య, ఇన్ని రకాల హామీల వైఫల్యం మధ్య మరి ఏ మొహం పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి అడుగుతారు, ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనేటువంటిది రాజకీయ పరిశీలకులు ఉంటుంటే, తెలుగుదేశం పార్టీలో కూడా ఒక వర్గం అవును నిజమే కదా, అప్పుడు మనం వీటిలో చాలా హామీలని ఎగ్గొట్టాము, ఏ మొహం పెట్టుకుని వాళ్ళని అడుగుతాము అని చెప్పేసి వాళ్ళలో కూడా ఆందోళన మొదలైంది అనేటువంటిది జరుగుతున్న ప్రచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.